హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక స్మాల్ ట్రిప్తో బయలుదేరాము. కాకపోతే మధ్యలో ఒక డ్యామ్ కనిపిస్తే అక్కడ వెళ్ళాము. ఈ డ్యామ్ పేరు వచ్చేసరికి దరోజీ డ్యామ్. ఓకేనా, ఇది దరోడే డ్యామ్ ఫ్రెండ్స్. ఆంజనేయ స్వామి జన్మించిన స్థలానికైతే ఈరోజు అయితే మేము ట్రిప్ అయితే బయలుదేరాము. కాకపోతే మధ్యలో అయితే బ్యూటిఫుల్ ప్లేసెస్ కనిపిస్తే వీడియో షూట్ చేసాం ఫ్రెండ్స్. చూడండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇటు సైడ్ అయితే బళ్ళారి సైడు, ఇక్కడ నుంచి బళ్ళారి నుంచి ఒక 70 కిలోమీటర్స్ ఫ్రెండ్స్. మనకైతే ఇదైతే ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి స్టార్ట్ మనకి ఎంట్రన్స్. ఆంజనేయ స్వామి జన్మించిన స్థలానికి అయితే ఇక్కడ స్టార్టింగు. ఇది వచ్చేసరికి మనమైతే హంపి నుంచి దగ్గరే ఫ్రెండ్స్. మనమైతే ఆంజనేయ స్వామి దర్శించుకోవాలంటే మేమైతే నదిలో అయితే బోటు ద్వారా ప్రయాణించాము. అది కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మనకి ఇక్కడైతే 50 రూపాయల నోటు మీద ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఒక రథం టైపు. ఆ రథం టైప్ అనేది ఇలా లోపలికి వెళ్తే ఉంటుంది ఫ్రెండ్స్. అది నెక్స్ట్ వీడియోలో అయితే మీకైతే చూపిస్తాను. మనమైతే ఇప్పుడైతే ఇలానే వెళ్తే మేమైతే బోట్లో బైక్ని దాంట్లో పంపించేసి మేము అటు సైడ్ దాటుకుంటాం ఫ్రెండ్స్. బోట్ ద్వారానే ఇటు సైడ్ నుంచి అటు సైడ్ దాటుకోవాలి. అది చూపిస్తాను చూడండి. ఇలా వెళ్ళామంటే ఇవన్నీ పూర్వకాలం నాటివే ఫ్రెండ్స్, శ్రీకృష్ణదేవరాయల నాటి కాలంలోటివి. ఇదైతే చూడండి, అక్కడ మనకు వచ్చేసరికి ఇది తుంగభద్ర డ్యామ్ని ముందైతే పంపా నది అంటా ఉండ్రి. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇలా వెళ్ళేసి అక్కడైతే ఒక బోట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ బోట్లో ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి దాటుకోవాలి. అటు సైడ్ దాటుకున్న తర్వాత మనమైతే మీకు చూపిస్తాను ఆంజనేయ స్వామి ఎక్కడ ఉంటాడో. ఇది బోట్ ఫ్రెండ్స్. ఈ బోట్లో మనం ఇటు సైడ్ నుంచి అటు సైడ్ దాటుకోవాలి. ఆ బోట్లోకి 2 వీలర్స్ ఎక్కిచ్చేసేయాలి. ఎక్కిచ్చేసిన తర్వాత మనము కూర్చొని అటు సైడ్ దాటుకోవాలి ఫ్రెండ్స్. చూపిస్తుంది కానీ చూడండి. మనకి అక్కడ కనిపిస్తుంది కదా ఆ కొండ, ఇది జూమ్ చేసి చూపిస్తా ఫ్రెండ్స్. అక్కడే ఆంజనేయ స్వామి ఉండేది, జన్మించిన స్థలము. చూడండి, మనకి రూపురేఖలు కానీ అలాగే ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, ఆంజనేయ స్వామి కొండ, అది ఆంజనేయ స్వామి కొండ. ఆ పైనే ఆంజనేయ స్వామి ఉండడం జరిగింది. ఇప్పుడైతే మనమైతే బైక్స్ దాంట్లో బోట్లోకి తీసుకొని వెళ్దాం ఫ్రెండ్స్. తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడైతే తిప్పుకోమంటున్నారు, వాళ్ళు అలాగే వెళ్ళకూడదు అని చెప్తున్నారు. అక్కడైతే మనం రివర్స్ చేసుకొని వెళ్ళాలి ఫ్రెండ్స్. చూడండి, అతను రివర్స్ చేసి చూపిస్తాడు చూడండి. అలా రివర్స్ పెట్టుకుంటే మనకి దింపేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది వాళ్ళ ప్లాన్ ఫ్రెండ్స్. చూడండి, చాలా కేర్ఫుల్గా ఎక్కేసాను ఫ్రెండ్స్. ఏమాత్రం పడిపోతే నీళ్ళలోకి పడిపోతుంది, చాలా లోతుందంట. అయితే బోటర్ సౌండ్ ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ఎప్పుడైనా మీ బైక్ని బోట్లో అటు సైడ్కి దాటించడం జరిగిందా? కామెంట్ చేయండి. మనమైతే ఇప్పుడు ఆంజనేయ స్వామి జన్మించిన అంజనాద్రి బిట్ట ఈ కొండపైకి అయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వచ్చేసరికి కిష్కిందలోని ఒక భాగం ఉంది కదా, రామాయణంలో ఒక భాగం. ఇక్కడైతే కిష్కింద అని అంటారు. ఈ స్టెప్స్ అయితే 575 ఉన్నాయి ఫ్రెండ్స్. 575 స్టెప్స్ మనకి కొంచెం ఎత్తుగానే ఉంటాయి. 575 చూడండి ఫ్రెండ్స్. పైనుంచి చూస్తే మనకి చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది లొకేషన్ అయితే. చూడండి, చాలా అంటే చాలా విశాలంగా బాగా పీస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీకైతే ఇక్కడ రాశారు, చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. 575 మెట్లు ఉన్నాయనేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు రాతి మీద. చూడండి, చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే మెన్షన్ చేశారు 575 మెట్లని. చూడండి,
ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, 575 మెటుకులు ఉన్నాయనేసి చూడండి. ఓకేనా, మనకి అలాగే వెళ్తే ఒక రాయి కింద అయితే మనము వంకొని వెళ్ళాలి ఫ్రెండ్స్. చూడండి, రాయి కింద వంకొని రాయి కింద వంకొని వెళ్ళిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఫ్రెండ్స్, ఒక సైడ్కే రాయి మీద అయితే ఆంజనేయ స్వామి బొమ్మ అయితే వేసి ఉంటారు. చూడండి, చూపిస్తాను. మనకైతే ఇది పూర్తి పైకి వచ్చిన తర్వాత ఇది ఇక్కడ ఆంజనేయ స్వామి లోపల ఉంటాడు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే రాశారు, ఆంజనేయ స్వామి బొమ్మ వేశారు. చూడండి, ఇక్కడ వానర సైన్యం అయితే ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. వానర సైన్యం అంటే తెలుసు కదా, కోతుల్నే వానర సైన్యం అని అంటారు. ఇక్కడ లోపల అయితే ఆంజనేయ స్వామి ఇప్పుడు కూడా ఉంటాడు. చూడండి, ఇది ఆంజనేయ స్వామి ఆలయము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చుట్టూ వానర సైన్యం ఉంటారు. ఇక్కడ చూడండి, తుంగభద్ర నది అయితే చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, తుంగభద్ర నది ఎంత పెద్దగా ఉందో. పంపా సరస్సు అని అంటారంట ముందు, ఇప్పుడైతే దీనికి తుంగభద్ర నది అనే పేరు పెట్టారు. ఇక్కడే ఫ్రెండ్స్ టెంకాయలు కొట్టవలసింది, లోపల గుళ్ళు అయితే కొట్టరు, బయటే కొట్టాలి టెంకాయలు. టెంకాయలు అయితే గుళ్ళో కొట్టరు, గుడి బయటే ఫ్రెండ్స్ కొట్టాల్సిండేది. గుడి బయట కొట్టేసి టెంకాయలు అలానే వదిలేస్తారు. కొంతమంది అయితే కోతులకు ఇస్తారు ఫ్రెండ్స్. చూడండి, వానర సైన్యం ఎలా ఉందో, చుట్టూ వానర సైన్యమే ఫ్రెండ్స్. మనకైతే ఇక్కడ ఆంజనేయ స్వామి అయితే చాలా పవర్ఫుల్గా ఉంటాడు. అంజనాద్రి బిట్ట, ఇది హంపీకి దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్. బళ్ళారి నుంచి 75 కిలోమీటర్లు హంపీకి దగ్గరలో ఉంటుంది. ఓకేనా, హంపీకి దగ్గరలో ఉంటుంది. అసలు ఇక్కడ ఉన్నంతసేపు ఏం ఆలోచన రావు ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఒక మనిషి అంటే ఒక పెద్ద ఆయన, ఆ పెద్ద ఆయన చుట్టుకారము వానర సైన్యం అయితే వెళ్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఏమన్నా ఉన్నాయేమో అనేసి ఆ పెద్ద మనిషి దగ్గర వెళ్తాయి కోతులన్నీ. వెళ్ళిన తర్వాత చూస్తాయి ఫ్రెండ్స్, ఏం లేవంటే అప్పుడు సన్నగా ఒకటి పక్కకు వెళ్తాయి ఫ్రెండ్స్. చూడండి, అలాగా ఒకటి పక్కకు వెళ్తాయి. చూడండి, బ్యూటిఫుల్. అసలుకి ఈ ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడైతే ఇంకా కిందకి బయలుదేరాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి మా ప్రయాణము 50 రూపాయల నోటు మీద ఉంటుంది కదా, రథం టైపు, అక్కడికి. తర్వాత లోటస్ మహల్, రాణి మహల్, ఇవన్నీ కవర్ చేస్తాం ఫ్రెండ్స్. అదైతే వీడియోస్ అయితే పెడతాను చూడండి. మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, ఇప్పుడైతే కిందికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. దర్శనం అయిపోయింది. 1 గంట 2 గంటల సేపు అలా కూర్చున్నాము పైన దేవుని దగ్గర కూర్చొని. అయితే ఇంకా బయలుదేరాం ఫ్రెండ్స్ లోటస్ మహల్, రాణి మహల్కి. అక్కడికైతే చూపిస్తాను, తర్వాత మీరు చూడండి. మన ఛానల్ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా, ఓకే, థ్యాంక్ యూ.